వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పెసర పునుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 2 కప్పుల పెసరపప్పుని 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టి మిక్సీలోకి వేసుకోండి. కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి. అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే కొత్తిమీర వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్రను వేసుకొని మిక్స్ చేసుకోండి. కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా నూనెలో వేసుకోండి. వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచండి. వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా చేయడం వల్ల పునుకు అనేది లోపల మెత్తగా సాఫ్ట్గా వచ్చి పైన క్రిస్పీగా వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి. అంతే, చాలా సింపుల్గా అండ్ ఈజీగా పెసర పునుకులు రెడీ అయిపోయాయి. దీన్ని మనం అల్లం చట్నీతో అలానే కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. Please subscribe to Magical Cooking channel for more videos.